హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్. లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులైపోయింది కదా, అసలు టైమే ఉండట్లేదు నాకైతే. ఇక ఈరోజు అయితే మండే రోజు వ్లాగ్ అనమాట ఇది. మండే రోజు పిల్లలకైతే లంచ్ బాక్సులు టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత పూజ కూడా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మాకైతే పిల్లలకు పుదీనా పన్నీర్ వేసి పలావ్ అంటారో రైస్ అంటారో ఏదో ఒకటి అది చేసి ఇచ్చేసిన అనమాట. ఇక మాకైతే పొనగంటాకు వండుదామని, అది థర్స్డే రోజు తెచ్చిన. ఇది అసలు వాటర్ జల్లినట్టున్నారు, అస్సలు ఆగట్లేదు. వర్షాలు అయితే పడట్లేదు కానీ ఆకుకూరలు అయితే అస్సలు ఆగట్లేదు. తెచ్చిన తర్వాత వెంటనే వండేస్తా, కానీ మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు అనమాట. ఇక తెలంగాణలో చుట్టాలు వచ్చిండ్రు అని అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. అందుకని చెప్పేసి ఇక ఈ కూరలు వండినాం అనుకో, అసలు ఇక పోయినాక 100 మందికి చెప్తారు వాళ్ళ ఇంటికి పోతే ఇది పెట్టిండ్రు, ఆకుకూర పెట్టిండ్రు, టమాటా పెట్టిండ్రు అని అంటారు కదా అని చెప్పేసి చికెన్ అయితే ఆ రోజు చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అన్నీ చేసిన. అందుకని మళ్ళీ సాటర్డే రోజు వేరేది అనమాట. సాటర్డే రోజు కూడా ఉండేవాళ్ళు, అందుకని చెప్పేసి వాళ్ళే ఇక వాళ్ళ ఇష్టం ఉన్నది వండుదామని చెప్పేసి వేరే కర్రీ వండిన. ఇక సండే రోజు అయితే మనము వెజ్ తినము, అందుకని అట్లనే ఉంది ఆకుకూర. ఈరోజు కూడా వండకపోతే ఖరాబ్ అయిపోతుందని ఈరోజు అయితే వండుతున్నాం. ఇక ఇక్కడనైతే పొనగంట కట్ చేసి కడిగి మనం మామూలుగా పెసరపప్పు మనము పచ్చకూర వండుకుంటాం కదా, అలానే సేమ్. కానీ ఇందులో నేను టమాటాలు వేస్తా. పొనగంటాకు వేసిన తర్వాత అది ఉడికే లోపు అయితే ఇక్కడ టమాటాలు అయితే కట్ చేసేసుకున్నా. టమాటాలు కట్ చేసి అవి కూడా వేసేసిన తర్వాత ఈ లోపు అయితే నేను పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నా. కొంచెమే వేస్తా పెసరపప్పు. ఇక ఇందులోకి కర్రీలకు సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకొని దొడ్డుప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఇది ఉడికే లోపు అయితే నేను బియ్యం కడిగి ఇటు సైడ్ పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని పప్పు కూడా కడిగి పెట్టేసిన అని చెప్పిన కదా, కొంచెమే పప్పు వేస్తా. ఆ పెసరపప్పు కూడా ఇందులో వేసి తగినంత కారము, సాల్ట్ ఆల్రెడీ వేసేసినాం కదా, కొంచెం ధనియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నా. అసలు నేను ఇందులో వాటర్ వేయలేదు. ఆకుకూరలో టమాటాలో ఉన్న వాటర్ తోటే ఆ పప్పు మొత్తం ఉడికిపోతుంది. మొత్తం మెత్తగా కూడా ఉడికియను అనమాట నేను పప్పు. కొంచెం ఇత్తులు ఉంటేనే బాగుంటుంది, అందుకని చెప్పేసి ఆ వాటర్ తోటే ఉడికిపోతుంది. అదైతే మూత పెట్టేసిన తర్వాత ఇటు సైడ్ రైస్ కలిపి ఆ ఉడికే లోపు అయితే బట్టలు ఆరేద్దాము. వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన అనమాట. కొంచెం మా వాషింగ్ మిషన్ ట్రబుల్ ఇచ్చింది, అది సరిగా పనిచేస్తలేదు. ఎట్లయితుందో ఏమో అని బట్టలు వేసినా కానీ బాగానే పనిచేసింది. ఇక బయట ఉన్న బట్టలు అయితే తీసి చైర్లో వేసి వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు అయితే తీసుకుపోయి ఆరేస్తున్నాం. కొంచెము డ్రై కాలేదు ఎందుకో మరి. మళ్ళీ వేరే ఈ బెడ్షీట్స్ అవన్నీ వేసేటివి ఉన్నాయి, అవి వేస్తేనైతే బాగానే అయింది. అమ్మ భయం వేసింది నాకైతే. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే బట్టలు ఉతకడం అయితే అస్సలు నా వల్ల అయితే కాదు. నాకు అత్యంత కష్టమైనది ఏంటంటే బట్టలు ఉతకడమే అనమాట. అందుకని వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే భయం అవుతుంది. బట్టలు ఆరేస్తున్నా. బట్టలు ఆరేసేటప్పుడే వచ్చి ఒకసారి కలిపేసుకున్నాను అనమాట. మొత్తం బట్టలు ఆరేసిన తర్వాత ఇక కర్రీ అయింది, అలాగే రైస్ కూడా అయిపోయింది. ఇక రైస్ కర్రీ అయిన తర్వాత మార్నింగ్ అయితే పుదీనా పన్నీర్ వేసి చేశానని చెప్పిన కదా, కుక్కర్లో చేసిన తొందరగా అవుతుందని చెప్పేసి ఇలా అయిపోయింది. అది గట్టిగా అయిపోయింది అనమాట. కొంచెం మిగిలి ఉండే పిల్లలకు పెట్టంగా అది ఇప్పుడు మా ఆయన తింటాడు, ఎందుకంటే నాకు మండే ఫాస్టింగ్ అనమాట. అందుకని మార్నింగ్ హడావిడిగా నేను స్నానం చేయకముందే వంట చేసిన. అది తినను నేను ఫాస్టింగ్కి, అందుకని అది మా ఆయనకు. ఇక ప్రసాదం అయితే ఈరోజు శివయ్యకి సిర చేసిన. పెరుగు, పొన్నగంటాకు, పొద్దున కొబ్బరికాయ కూడా కొట్టిన. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం ఉంది అని చెప్పింది కదా, కొబ్బరికాయ కూడా కొట్టేసిన. అది తిన్న తర్వాత లంచ్ అయితే వేసిన తర్వాత ఇక చదువుకుంటున్నాను అనమాట. అసలు నేను ఏదో ఒక టైంలో ఖచ్చితంగా చదువుకుంటున్నా కానీ వీడియోస్లో అయితే పెట్టట్లేదు చదువుకోవడం. ఇంతకుముందు మార్నింగ్ లేచి చదువుకునేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం బద్ధకంగా ఉంది లేవడానికి. అందుకని మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేస్తలేను, కొంచెం లేట్గా లేస్తున్నా. చదవడం అయితే ఖచ్చితంగా ఏదో ఒక టైంలోనైతే చదువుతున్నా, టైం అడ్జస్ట్ చేసుకొని అదైతే నెగ్లెక్ట్ చేయట్లేదు. ఇక చదువుకుంటున్నాను అనమాట. ఇక్కడనైతే బట్టలు అయితే మడత పెట్టలేదు. పిల్లలు వచ్చిన తర్వాత చదవడం అయితే అస్సలు కాదు నాకు. అందుకని చెప్పేసి పిల్లలు వచ్చిన తర్వాత నేను చేయాల్సిన పనులు వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటానైతే చేస్తూ ఉంటా. వాళ్ళు రాకముందే నేను చదువుకోవాలన్నా, ఇంకేదన్నా చేయాలన్నా, అంటే స్టిచ్చింగ్ ఇలాంటివి అయితే నేను పిల్లలు రాకముందే చేసేసుకుంటాను అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతోటే సరిపోతుంది నాకు. అందుకని చెప్పేసి వాళ్ళు రాకముందే చదువుకుంటా. ఒక 2 hours అనుకుంటా అట్లా చదువుకున్నాయి. ఇక పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇక లేచి
ఆ ల్యాప్టాప్ అయితే క్లోజ్ చేసేసిన తర్వాత ఇక అసలు ఎంత నీరసంగా అనిపించిందో నాకైతే ఆ రోజు. కొంచెం పనులు ఎక్కువనే ఉండే ఆ రోజు. ఇక చదువుకునేసరికి అయితే చాలా నీరసంగా అనిపించింది. కాసేపు అట్లనే ఒక 5 మినిట్స్ పాటు కళ్ళు మూసుకొని అట్లనే కూర్చున్న తర్వాతనైతే ఇక లేచి పక్కన పెట్టేసి ల్యాప్టాప్ ఆ బట్టలన్నీ మడత పెట్టేసి ఇంట్లో పనులు అయితే చేసుకుని ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.